మంచి స్వభావం కలిగిన వ్యక్తులు మిగతా ప్రపంచానికి భిన్నంగా ఉంటారని, అందరికంటే ఉన్నతంగా నిలబడతారని కూడా మనందరికీ తెలుసు. వారు మరింత గౌరవించబడి అందరి ఆశీర్వాదాలను కూడా పొందుతారు. అటువంటి వ్యక్తి చాలా దయగలవాడు. వారు కలిసే వారందరికీ ఎల్లప్పుడూ శ్రద్ధ మరియు మద్దతు ఇస్తారని మనం తరచుగా చెబుతాము. మీరు ఎప్పుడైనా స్వచ్ఛమైన పాత్ర పోషించాలని ఆలోచించారా? స్వచ్ఛతతో మాట్లాడే మరియు వ్యవహరించే వ్యక్తిని ఉన్నత సంస్కారాలు లేదా అంతర్గత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా చూస్తారని మనందరికీ తెలుసు. అటువంటి వ్యక్తి భౌతిక సంపద, కీర్తి మరియు విజయానికి గుర్తింపు పొందవచ్చు, కానీ అతను లేదా ఆమె అందరి హృదయాలను మరియు ఆశీర్వాదాలను గెలుచుకుంటారా? ఎందుకంటే మీరు ఒక వ్యక్తిగా ప్రేమించబడితే, గౌరవించబడితే తప్ప బాహ్యంగా విజయం సాధించలేకపోతే మీరు ఎప్పటికీ అంతర్గత ఆనందాన్ని, సంతృప్తిని అనుభవించలేరు. అన్నిటికంటే తరచుగా హృదయాలను గెలుచుకున్నవాడు ధన్యుడు అని చెప్పబడుతుంది. మరోవైపు ప్రశంసలు పొందినప్పటికీ ప్రేమను పొందని వ్యక్తి ఆశీర్వాదాల బహుమతిని పొందడు మరియు ఎల్లప్పుడూ అసంతృప్తిగా మరియు నిరాశగా ఉంటాడు. కాబట్టి ప్రేమలో పైకి ఎగరడానికి అందమైన అంతర్గత వ్యక్తిత్వాన్ని కలిగి ఉండి, సానుకూల వ్యక్తిగా ఉండి, సద్గుణాలను బహుమతిగా ఇవ్వడం ద్వారా ప్రతి ఒక్కరి ఆశీర్వాదాలను తీసుకుంటూ ఉండండి. మీకు నచ్చని లేదా మీరంటే నచ్చని ఒక్క వ్యక్తిని కూడా ఉండనివ్వకండి.